టు బి వెరీ హానెస్ట్, సాయిరెడ్డి ఆయన పరిస్థితి చూసి మీరు జాలిపడ్డారా? అంటే ఆయనకి ఆ రోజుల్లో నా మీద జలసి రావటం అనేది సహజం. మీరు అన్నట్టు ఒక ట్వీట్ వార్ నడిచేది, ఆయన ఏదో అనేవాడు. అప్పుడే నేను తర్వాత తెలుసుకున్నా ఏంటంటే ఈ ట్వీట్లు ఏమి నా మీద పెట్టి అతను పెట్టలా. ఆడవాడు 3 అంగుళాలు 3 అడుగులు ఉండేవాడు ఒక ఉన్నాడు అక్కడ జగన్ దగ్గర. ఆడు పెడతా ఉంటాడు ఈ బూతులన్నీ. ఓకే. సాయిరెడ్డి గారి కంటే క్రెడిబిలిటీ ఉంది, ఒక స్టేచర్ ఉన్నాడు, పార్లమెంట్లో ఏదో కమిటీ చైర్మన్లు స్టేచర్ ఉన్నాడు కాబట్టి సాయిరెడ్డి పేర్లు వాడి ఇంత వల్గర్గా పెట్టి అంత కుసంస్కారం కాదు సాయిరెడ్డి గారు. సో ఈ చెత్త అంతా ఆడు పెట్టేవాడు. ఈయన ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడని చెప్పి నాకు తర్వాత తెలిసింది. అది కూడా నేను అప్పుడే చెప్పా, పాప అతను పెట్టి కాదు ఎవడో పెడుతున్నాడు, అయినా సరే అతని పేరు మీద ఎవడు పెట్టినా ఖండించవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి అజ్ఞాత వ్యక్తిని పేరు మీద నేను ఖండించలేను కాబట్టి ఇదే ఖండిస్తున్నానని చెప్పి కూడా నేను ఖండించా. ఆ తర్వాత చాలాసార్లు సాయిరెడ్డి గారు నేను కలుసుకున్నాం, చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మొన్న జగన్ మీద చాడీలు చెప్పుకున్నారా? లేదు